నిన్న గుంటూరు జిల్లా చీరాల నియోజకవర్గంలో సిఐ సుబ్బారాయుడు గారు చేసినటువంటి ఘాతకం చూసిన తర్వాత మా రాష్ట్ర పార్టీ సూచనల మేరకు ఈరోజు మా నగర అధ్యక్షులు కేకే రాజు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్పొరేటర్లు పెద్ద నాయకులు అందరూ కూడా మహిళా సోదరిమణులు స్వచ్ఛందంగా ఈరోజు పాల్గొని చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమం ఇది. చాలా దురదృష్టకరం ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవాల్సిన పరిస్థితి రావటం. ఒక బీసీ మహిళ, ఒక దళిత మహిళ అయినటువంటి ఎంపీటీసీ మీద కూడా అదేవిధంగా అర్ధరాత్రి 3 గంటలకు వెళ్ళి అరెస్ట్ చేశారు ఆవిడ్ని. అదే ఒక మంత్రి చేసినటువంటి వ్యక్తి విడుదల రజనీ గారు, ఒక ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని కారులోంచి హీనంగా ఒక సీఐ చెయ్యి పట్టుకొని బయటికి లాగి ఆవిడని తోసేసి, అంటే కనీసం ఒక మహిళా కానిస్టేబుల్నో మహిళా ఎస్ఐనో మహిళా సీఐనో పెట్టుకొని చేయాల్సినటువంటి పనిని ఆయన దౌర్జన్యంగా, అంటే ఎటు వెళుతుంది దేశం, ఎటు వెళుతుంది రాష్ట్రం, ఎటు తీసుకువెళుతుంది ముఖ్యమంత్రి గారు, ఎటు తీసుకువెళుతున్నారు, ఏమనుకుంటున్నారు మహిళలకి? మీ ఒక పక్క చూస్తే మహిళల మీద దౌర్జన్యాలు, మహిళల మీద అగాత్యాలు, మహిళలకు రక్షణ లేదు, మహిళల కోసం ఆలోచించే నాదుడే లేడు ఈ ప్రభుత్వంలో. అటువంటిది ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం దిశ యాప్ ఉండేది. దానివల్ల ధైర్యంగా అర్ధరాత్రి అయినా నడిచి వెళ్ళేవాళ్ళు మహిళలు, చక్కగా ఉద్యోగాలు చేసుకునేవారు, పనులు చేసుకునేవారు. ఈరోజు మహిళలకు రక్షణ లేదు, మహిళల కోసం ఆలోచించే నాదుడు లేడు. ఇటువంటి ఘోరమైనటువంటి ప్రభుత్వంలో ఈరోజు ఉన్నాము. ఈ కూటమి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? మేము ఈరోజు అంటే సీఐని చూసినప్పుడు, పోలీస్ అధికారిని చూసినప్పుడు ఆయన పోలీస్ అధికారా లేకపోతే టీడీపీ కూటమి కార్యకర్త అన్నది డౌట్ వస్తూ ఉంది. ఈ విధంగా ఉంది ఈరోజు ప్రభుత్వం చూస్తూ ఉంటే. అందువల్ల మేమందరం కూడా ఒకే గొంతుతో అందరం కలిసి అడిగేది ఒకటే, ఆ సీఐని సస్పెండ్ చేయండి, మహిళలకు రక్షణ కల్పించండి. మీ ఏవైతే అంటే పట్టుదలతో మీరు ముందుకు వెళ్ళి ఉన్నటువంటి మా వైసీపీ ప్రభుత్వంలో పదవులు చేసిన వాళ్ళని మీద ప్రతీకారం తీర్చుకునేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి మమ్మల్ని అందరినీ బతకడానికి అవకాశం ఇవ్వండి, మహిళలకు ముఖ్యంగా రక్షణ కల్పించండి అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, సీఐని మీరు సస్పెండ్ చేయాలి వెంటనే. పోలీసు వ్యవస్థని అంటే చాలా అది పోలీసు వ్యవస్థకే ఒక చెడ్డ పేరు తెచ్చినటువంటి కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి గారైన విడుదల రజనీ గారు చేసినటువంటి దుష్టాచార్యని అందరూ కూడా ఈరోజు మీడియా ద్వారా కూడా ప్రజలందరూ చూశారు. ఈరోజు ఒక పార్టీకి సంబంధించింది కాదని మేమైతే చెప్తున్నాం. ఎందుకంటే ఒక మహిళను కించపరిచారంటే అది ప్రతి మహిళా లోకం కూడా ఈరోజు రోడ్డెక్కేటువంటి పరిస్థితి. వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు, మీరు కూడా ఒక మహిళే కదా, మహిళని కించపరిచినప్పుడు మీరు హోమ్ మినిస్టర్గా పనిచేయడానికే తగుదురా అని మేము అడుగుతున్నాం. ఈరోజు మీ ఒక్క సీఐని సస్పెండ్ చేస్తే వెంటనే ఏదైతే విడుదల రజనీ గారి మీద ఆయన దాదాపుగా చేయి చేసుకున్నటువంటి కార్యక్రమం చేశారు. ఒక హోమ్ మినిస్టర్ మహిళా మినిస్టర్ అయినప్పుడు మీరు కూడా మహిళా మినిస్టర్ ఈ ప్రభుత్వంలో అయినప్పుడు మీ కనీసం ఆ సుబ్బారాయుడిని పిలిచి ఎవరైతే మీ సీఏ ఉన్నాడో పెద్దలందరూ చెప్పినట్టు ఆయన మీద చర్య తీసుకుంటే ఈరోజు మహిళలందరూ కూడా ఏ పార్టీ అనేది కాదు, మహిళలకు న్యాయం జరిగిందనేసి ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకునేవారు. కానీ దానికి భిన్నంగా ఈరోజు అధికారులు పురమాయించి అలాగే పోలీసులు పురమాయించి ఈరోజు మహిళలకి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇవాళ ఒక దళిత మహిళ కల్పన ఎంపీటీసీ ఆవిడని కనీసం బట్టలు మార్చుకునేటటువంటి పరిస్థితి కూడా లేకుండా ఆవిడ ఒక నైటీలో ఉంటే పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు ప్రతి ఒక్క మహిళ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? ఈ కూటమి ప్రభుత్వంలో అడిగే నాదుడే లేడా? ఆ రోజు నేను ప్రశ్నిస్తానని పవన్ కళ్యాణ్ ఏమయ్యాడని కూడా ప్రశ్నిస్తున్నారు అందరూ కూడా. దీన్ని వెంటనే మీరైతే ఆ అధికారి ఎవరైతే సుబ్బారాయుడు అనే సీఎని సస్పెండ్ చేస్తే మహిళా లోకం అంతా కూడా మిమ్మల్ని గుర్తిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరచుకుంటాం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మనం చూస్తున్నాం రాష్ట్రంలోని అనేక రకమైన చావులు. ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటకు రావాలన్నా, చిన్నవాళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు బయటకు రావాలన్నా సరే భయపడే పరిస్థితికి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఓట్లు వేసినప్పుడు ఒక మాటలు చెప్తున్నారు, వీళ్ళు అధికారంలోకి వెళ్ళిపోయిన తర్వాత వేరేగా ప్రవర్తిస్తున్నారు. కానీ ఇప్పుడు పోలీస్ అని సుబ్బారావు గారు అనే వ్యక్తి ఆడవాళ్ళని అలాగా లాగడము, కారులో కూర్చొని లాగడం అనేది అది చాలా తప్పు. అది ఎంత పోలీస్ అయితే ఎవరికి కావాలి? ఈరోజు అతన్ని కంపల్సరీగా సస్పెండ్ చేయాలి కంపల్సరీగానే. ఎందుకంటే పోలీసులు గవర్నమెంట్కి పనిచేస్తున్నారా లేకపోతే ఈ కూటమి ప్రభుత్వానికి తొత్తులైపోయి పనిచేస్తున్నారు ఈరోజు మరి మాకు అర్థం కావట్లేదు. మేము ఒకటే కోరుకుంటున్నాము, మహిళలకి ప్రాణరక్షణ చాలా అవసరం.
ఎందుకనంటే జగన్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇటువంటివి ఎప్పుడు చూడలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడవాళ్ళు బయటకు రావాలంటే మాకు చాలా భయంగా ఉంటుంది. నేను ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తను, రోజు నాకు టీడీపీ వాళ్ళు ఫోన్ చేసి ఈ పోలీస్ స్టేషన్కి రండి అక్కడ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇలాగ నాలాగే ఎంతోమంది బాధ చెప్పుకోలేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కనుక మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు రోడ్డు మీద అత్యాచారాలు జరిగితే పోలీసులు కాపాడతారనే భద్రతతో భావంతో ప్రజలు ఉన్నారు, అలా మహిళలు మరీ ముఖ్యంగా ఉన్నారు. కానీ అలాంటిది ఒక పోలీసు వ్యవస్థలోనే అరాచకాలు అత్యాచారాలు చేసే మృగాలు ఉన్నాయని ఈరోజు ప్రజలు ప్రతి ఒక్క మహిళ కూడా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పార్టీలు చూడకుండా మనకు ఎవరైతే ఉన్నారో హోమ్ మినిస్టర్ గారు అనిత గారు కూడా ఒక ఆవిడ కూడా ఒక మహిళ కనుక వెంటనే స్పందించి ఆయన సస్పెండ్ చేయించి సుబ్బారాయుని సస్పెండ్ చేయిస్తే మహిళలకి విలువ ఇచ్చిన ఆవిడ అవుతారని మేము ఒక పార్టీ తరపు నుంచి కాకుండా ఒక మహిళగా నేను చెప్పగలుగుతున్నాను. మినిస్టర్ గారు, మాజీ మినిస్టర్ గారైన విడుదల రజనీ గారి మీద జరిగిన ఈ యొక్క టీడీపీ కూటమి ప్రభుత్వంలో మహిళలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. హోమ్ మినిస్టర్ గారు అయ్యుండి ఆవిడ దీంట్లో జరిగిన ఇంత చర్యని ఆవిడ ఏమాత్రం కూడా ఖండించకుండా ఇమీడియట్గా పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేస్తే మహిళా లోకానికి వాళ్ళు నిజంగా న్యాయం చేసినట్లుగా ఉంటుందని మేము తప్పకుండా అప్పుడైతేనే ఆవిడ ఆ పదవికి అర్హురాలని మేము వస్తాం. లేకపోతే ఇమీడియట్గా ఆవిడ ఆ పదవికి రాజీనామా చేస్తే చాలామంది రాష్ట్రంలోని ఆడపిల్ల మాన ప్రాణాలు బాగుపడతాయని మేము అందరం కూడా ఈ విషయం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ దేశ భద్రత విషయంలో మహిళలకు ఎంతో గౌరవిస్తూ మహిళా పైలట్లని, మహిళా నేవీ అధికారులని, శత్రు దేశాలని నాశనం చేసే విధంగా, శత్రువులను నాశనం చేసే విధంగా మన ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే చర్యలు తీసుకుందో, స్త్రీమూర్తికి ఎంతో గౌరవిస్తూ స్త్రీల యొక్క సింధూరాన్ని చెడిపిన ఉగ్రవాదుల మీద ఒక స్త్రీలనే మా ఆడవాళ్ళు చాలు మీ మీద పోరాటం చేయడానికి అనేసి కేంద్ర ప్రభుత్వం మహిళని ఎంతో గౌరవిస్తూ పంపిస్తే, అదే కేంద్ర ప్రభుత్వం కూటమిలో ఉన్న మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇక్కడ మహిళల్ని, ఒక మంత్రిగా పనిచేసిన మహిళల్ని రక్షక భటులే రాక్షస భటులుగా ప్రవర్తించి ఒక మహిళ మీద వాళ్ళు దౌర్జన్యం చేసి ఆవిడని మానసికంగా శారీరకంగా కూడా ఆవిడ మీద దాడి చేసి ఈ ఆడవాళ్ళని మాత్రం ఎంతో అవమానిస్తూ ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో తక్షణమే ఈ సిఐ మీద తగిన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని, మహిళల పట్ల గౌరవంగా ఇకనైనా ప్రవర్తించాలని కోరుకుంటున్నాను.